హాయ్, ఈ వీడియోలో మనం డైనమిక్ యాక్షన్స్ గురించి తెలుసుకుందాము. లైక్ ప్రీవియస్ వీడియోలో డైనమిక్ ఫార్మ్స్ అంటే ఏంటి చూసాము. ఓకే, ఇక్కడ ఎప్పుడైతే మనం డీటెయిల్ పేజ్ పైన క్లిక్ చేస్తామో మనకు ఇక్కడ అప్గ్రేడ్ అని బటన్ వచ్చింది. ఓకే, దాన్ని అప్గ్రేడ్ చేస్తే మనకి డైనమిక్ ఫార్మ్స్గా అప్గ్రేడ్ అవుతుంది. అదే ఇక్కడ మనకి ఇది హైలైట్ ప్యానెల్ ఏదైతే ఉందో దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ అప్గ్రేడ్ టు డైనమిక్ యాక్షన్స్. You can now configure dynamic actions for the lightning highlight panels in the Lighting App Builder. The actions will be enabled for desktop and mobile users. So generally ఇక్కడ మనకు ఏవైతే బటన్స్ కనిపిస్తున్నాయో ఈ బటన్స్ అన్ని మనం పేజ్ లేఅవుట్ యూస్ చేసుకొని పెడతాము, రైట్? ఓకే, ఇఫ్ యూ సీ హియర్ ఇక్కడ ఏ పేజ్ లేఅవుట్ యూజ్ చేస్తున్నామో కూడా విల్ గెట్. ఓకే, ప్రాపర్టీ కాంపాక్ట్ లేఅవుట్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో ఆ హైలైట్ ప్యానెల్స్ని మనం ఇలాగా ప్రాపర్టీ కాంపాక్ట్ లేఅవుట్ మనం అక్కడ ఏ ఫీల్డ్స్ కనిపించాలి అనేది ఈ కాంపాక్ట్ లేఅవుట్లో డిఫైన్ చేస్తాము ఈ హైలైట్ ప్యానెల్స్కి. అలాగే ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా, ఈ బటన్స్ మనం పేజ్ లేఅవుట్స్లో విల్ పుట్ దోస్. ఓకే, మనకు ఎన్ని బటన్స్ విజిబుల్ ఉండాలి, ఇక్కడ ఎడిట్, క్లోన్, చేంజ్ ఇవన్నీ కూడా మనకి బటన్స్. అండ్ ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు అప్గ్రేడ్ ఉంది. బై డిఫాల్ట్గా 3 చూపిస్తున్నాయి అండ్ ఒక డ్రాప్ డౌన్ వచ్చింది. ఓకే, ఈ డ్రాప్ డౌన్ని క్లియర్ చేసి 5 ఇచ్చామనుకోండి, ఇలా మనకు 5 బటన్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ హైడ్ ఫాలో ఆర్ అన్ఫాలో బటన్ 8 ఇద్దాము. ఇంకా ఉన్నాయి. సో ఆ డ్రాప్ డౌన్ ఉంది అంటే వీ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్. ఓకే, ఈ ఆప్షన్ కూడా మనం యూజ్ చేయొచ్చు ఇలాగా. అండ్ ఇప్పుడు ఒకవేళ అప్గ్రేడ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ మనం కండిషనల్ విజిబిలిటీ మనం పెట్టలేము నార్మల్ పేజ్ లేఅవుట్ ద్వారా. అంటే ఏంటి కండిషనల్ విజిబిలిటీ అంటే, సపోజ్ అప్డేట్ ప్రాపర్టీ అని ఈ బటన్ ఉంది. ఈ అప్డేట్ ఎప్పుడు రావాలి, ఒకవేళ ఏదైనా ఫీల్డ్ వాల్యూ ఉంటేనే ఈ అప్డేట్ అనేది కనిపించాలి. క్రియేట్ ఆఫర్, ఈ క్రియేట్ ఆఫర్ ఎప్పుడు కనిపించాలి, డిస్కౌంట్ 10% కన్నా ఎక్కువ ఉంటే ఈ పర్టికులర్ది కనిపించాలి. అలాంటి మనకు ఏమైనా ఈ బటన్స్ సర్టెన్ టైంలోనే కనిపించాలి. ఈ ఫిల్టర్ క్రైటీరియా మెట్ అయినప్పుడు మాత్రమే కనిపించాలి. అలాంటి కండిషన్స్ మనం పెట్టాలి అనుకున్నప్పుడు బటన్స్కి, క్విక్ యాక్షన్స్కి విల్ యూస్ డైనమిక్ యాక్షన్స్. ఓకే, విల్ జస్ట్ అప్గ్రేడ్ నౌ. సో మైగ్రేట్, ఎగ్జిస్టింగ్ లేయర్ నుంచి మైగ్రేట్ చేయవచ్చు, ఆర్ ఎల్స్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్, ఎనీథింగ్ యూ కెన్ డూ. ఓకే, ఇప్పుడు ఇవి అప్గ్రేడ్ అయిపోయింది. స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అన్నాం కాబట్టి మనకి ఇక్కడ ఏ బటన్స్ కూడా లేవు. సో విల్ యాడ్ నౌ యాక్షన్స్. ఓకే, స్టాండర్డ్ యాక్షన్స్ ఇవన్నీ. ఓకే, ఎడిట్ యాడ్ చేసాము, we can add స్టాండర్డ్ యాక్షన్స్ ఆర్ ఎల్స్ ఇట్లా కిందకి స్క్రోల్ చేస్తే కస్టమ్ యాక్షన్స్ కూడా ఉంటాయి. మనం ఆబ్జెక్ట్ స్పెసిఫిక్ యాక్షన్స్, క్రియేట్ ఆఫర్, అప్డేట్ ప్రాపర్టీ, ఈ రెండు మనం ప్రస్తుతానికి యాడ్ చేసాము. అండ్ ఇక్కడ నంబర్ ఆఫ్ ఇవి 3 ఇచ్చాము. ఓకే, ఏ డ్రాప్ డౌన్ లేకుండా 3 కనిపించేస్తున్నాయి డైరెక్ట్గా. బట్ మనకి ఈ క్రియేట్ ఆఫర్ అనేది ఎప్పుడు కనిపించాలి, ఓన్లీ వెన్ డిస్కౌంట్ ఇస్ గ్రేటర్ దెన్ 10 కన్నా ఎక్కువ డిస్కౌంట్ ఉన్నప్పుడే మనం ఆఫర్ని క్రియేట్ చేయాలి. ఓకే, ఈ పర్టికులర్ బటన్ అనేది మనకు అప్పుడు కనిపించాలి. ఓకే, నెక్స్ట్ అప్డేట్ ప్రాపర్టీ, ఇది ఎప్పుడు కనిపించాలి, ఓకే we can give phone number. Okay, phone number if it is not empty, then only if it is not empty అప్పుడు ఈ ప్రాపర్టీని అప్డేట్ చేయడానికి ఇస్తున్నాము. లెట్స్ సేవ్ ఇట్. ఓకే, రిఫ్రెష్ చేద్దాము.
యా రైట్. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ క్రియేట్ ఆఫర్. ఇది ఎప్పుడు అవ్వాలి, మనకి డిస్కౌంట్. ఓకే, ఈ డిస్కౌంట్ అనేది 15 కన్నా 10 కన్నా ఎక్కువ ఉంటే కనిపించాలి అన్నాం. లెట్స్ గివ్ 6%. ఓకే, రేటింగ్ 6 ఉన్నప్పుడు సి హియర్ క్రియేట్ ఆఫర్ అనేది హైడ్ అయిపోయింది. నెక్స్ట్ అప్డేట్ ప్రాపర్టీ, రేటింగ్ ఫీల్డ్, యా ఓకే. అప్డేట్ ప్రాపర్టీకి ఫోన్ నంబర్, సారీ. సో ఫోన్ నంబర్, విల్ చెక్ ద ఫోన్ నంబర్. క్లియర్ చేసేస్తున్నాము. లెట్స్ సేవ్ ద రికార్డ్. ఓకే, ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫీల్డ్, సో we can't. Okay, we'll remove the condition. Instead of phone number, we'll give some other thing. If price kuda mandatory field or not, we'll check first. Yeah, price em mandatory field kaadu. So price eppudaithe is not equal to 0, or else price less than 1000. Okay, see ఇప్పుడు అప్డేట్ అది కూడా కనిపించట్లేదు. లెట్స్ చేంజ్ ద ప్రైస్ హియర్. సమ్ 4000 వరకు యాడ్ చేసాం. సో మనకి ఇక్కడ అప్డేట్ ప్రాపర్టీ అనే బటన్ అనేది ఎనేబుల్ అయింది. సో ఇలా మనం ఇక్కడ డైనమిక్గా కండిషన్స్ based on some filter criteria we can add and we can show or hide the buttons. Okay, ఇలా ఎన్ని బటన్స్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఆ బటన్స్ మనకి కనిపించాలి, డ్రాప్ డౌన్లో కనిపించాలి అనుకున్నప్పుడు ఇట్లా విజిబిలిటీ తక్కువ పెట్టుకోవాలి. అదే మనకి డ్రాప్ డౌన్ కాకుండా డైరెక్ట్ అన్ని కనిపించాలి అనుకున్నప్పుడు ఇక్కడ బటన్స్ని we can put. ఓకే, ఇది డైనమిక్ యాక్షన్స్ గురించి. ఓకే, యా దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం రిలేటెడ్ లిస్ట్ గురించి తెలుసుకుందాము. ఓకే, ఈ రిలేటెడ్ లిస్ట్ని కూడా మనం డైనమిక్గా కన్వర్ట్ చేయొచ్చు. అదేంటి అనేది నెక్స్ట్ వీడియోలో విల్ సీ. ఓకే, యా దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.